కొడంగల్ ఫార్మా క్లస్టర్ కు భీమా నుంచి 7 టీఎంసీల నీటిని తరలించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాద ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొడంగల్ ఫార్మాకు నీళ్లు పాలమూరు అన్యాయం చేయడమే సర్కార్ నిర్ణయం, పాలమూరు రైతులకు గొడ్డలి పెట్టు. కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు చేపట్టకుండా కొడంగల్లో తలపెట్టిన ఫార్మా క్లస్టర్ కు భీమా నుంచి ప్రభుత్వం 7 టీఎంసీల నీటి తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఇది పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టడమే. దేవరకద్ర, వనపర్తి, మక్తల్లో కొంత భాగం, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భీమా నుంచి సాగునీళ్లు అందే రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇదివరకే గత ప్రభుత్వం ముచ్చెర్ల వద్ద ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు 14,000 ఎకరాలు ఉండగా దాన్ని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా కొడంగల్లోని పెడతామని హడావిడి చేస్తుంది. ప్రజలు, రైతులు వద్దంటున్నా పోలీసులతో బలప్రయోగం చేసి కేసులు పెట్టి భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామంటూ ముందుకేస్తున్నారు. అక్కడ అవసరమైన నీళ్లను గోదావరి నుంచి తెచ్చే ప్రతిపాదన చేయకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణానది నుంచి 7 టీఎంసీ నీళ్లు కొడంగల్ ఫార్మా క్లస్టర్ కు తీసుకువెళ్తామని చెప్పడం మూర్ఖపు చర్య అని అన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ కొత్తగా నీళ్ళిచ్చేది వదిలేసి ఉన్న నీళ్లకు గండిపెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు కానీ లేదా నీటి ప్రాజెక్టు కానీ చేపట్టకుండా ఉన్న నీళ్ల నుంచే మళ్ళీ కొడంగల్ ప్రాంతంలో తలపెట్టినటువంటి ఈ ఫార్మాసిటీ కోసం భీమా నుంచి 7 టీఎంసీల నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తున్నది. ఇది పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లయితుంది. దేవరకద్ర కానీ, వనపర్తి కానీ, మక్తల్లోని కొంత భాగం కానీ, కొల్లాపూర్ ప్రాంతం కానీ, భీమా నుంచి వచ్చేటువంటి పారవాటక ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది గొడ్డలి పెట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాలోచితంగా ఇదివరకే సేకరించినటువంటి ఫార్మా భూములు, ముచ్చెర్ల దగ్గర, రంగారెడ్డి జిల్లాలో ముచ్చెర్ల దగ్గర సేకరించినటువంటి భూములు సుమారు 14,000 ఎకరాలు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మాసిటీ కోసం. అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు తలపెట్టి ఫార్మాసిటీ అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొడంగల్ తీసుకొని పోయి అక్కడ ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర, వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్తి చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామని జిద్దుకుపోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ల కోసం గోదావరి నీళ్లు తెచ్చేటువంటి ప్రతిపాదన ఏం లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ళ నుంచే ఇది ఇప్పటికే ఉన్న నీళ్ళు సరిపోతలేవు కృష్ణాలో, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 7 టీఎంసీలు లగచర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు, మూర్ఖపు చర్య అవుతుంది. ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లయితుంది. మరి పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏదన్నా అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని చేయకుండా ఉన్న నీళ్లకు గండిపెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలమూరు జిల్లా ప్రజలు, రైతాంగం యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బతింటాయి. అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతాంగం కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 మాసాలు గడిచిపోయింది. ఇక ఇంకో 20 రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది. 22 రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది సర్కారు వచ్చి, కాంగ్రెస్ సర్కారు వచ్చి. ఇవాళకి 1 టీఎంసీకి అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేపట్టాలి. ఎక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సరం 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళకు గాను కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఒక 60% అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉండే, జారవిడ్చుకునే అవకాశాన్ని చేపట్టలే, పనులు చేపట్టలే, తట్టెడు మట్టి తీయాలి, ₹1 ఖర్చు పెట్టలే అక్కడ. ఇది ఇట్లుండగా కాళేశ్వరానికి పేర్లు పెట్టుకుంటా, కాళేశ్వరం ద్వారా ఆయకట్టే రాదు, నీళ్ళే రావు అని చెప్పి గేలిగించి ఎగతాళి చేసి మాట్లాడుకుంటా, అవమానించి మాట్లాడుకుంటా, అభాండాలు మొక్కుకుంటా కాలయాపన చేస్తూ వచ్చినారు. ఇలా మన కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే హల్దీవాగులోకి నీళ్ళు ఎట్లా పోయినాయి, నిజాం సాగర్ ఎట్లా నింపినాం, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, కొండపోచమ్మకి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, రంగనాయక సాగర్కి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, మిడ్మానేరుకు నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఎల్ఎండికి నీళ్ళు అక్కడి నుంచి ఎట్లు వచ్చినాయి, తుంగతుర్తి, సూర్యాపేట దాకా, కింది దాకా, పాలకుర్తి దాకా నీళ్ళు ఎట్లా పోయినాయి. ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కాదా? పారించుకున్న రైతులకు తెలియదా? పండినటువంటి పంట పొలాలకు తెలియదా? ధాన్యానికి తెలియదా? కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే కేసీఆర్ సర్కారు నీటిపారుదలను అభివృద్ధి చేయనటువంటి విధంగా మాట్లాడేటువంటి మీ అవివేకపు మాటలు, విఘ్నత లేని మాటలు,
కేవలం గుడ్డి వ్యతిరేకత ఉండేటువంటి మాటల మూలంగా ప్రయోజనం నెరవేరదు. 2014లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు ఏంది, కాంగ్రెస్ నుంచి ఆనాడు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాడు ప్రజలు ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఆ రోజున్న పంట దిగుబడులు ఎంత, ఆ రోజున్న విస్తీర్ణం ఎంత కొన్ని వందల సార్లు చెప్పినాం కదా. రాష్ట్ర మీడియానే కదా, జాతీయ మీడియా కూడా అంకెలతో పాటు వివరించింది కదా. కేంద్ర జల సంఘం కావచ్చు, లేకుంటే నీటిపారుదల సంఘం కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, ఆహార ఉత్పత్తులు ఆహార సరఫరాల సంఘం కావచ్చు, ఏ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విభాగాలు కావచ్చు, పలుమార్లు చెప్పినాయి కదా వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో నంబర్ 1కి వచ్చినాయని. ఒట్టిగానే వచ్చినాయి. ఒక ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ సర్కారు పాత ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటిది, అది కూడా నిర్దిష్ట కాలగడువులో పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేటట్లు చర్యలు చేపట్టి ఇటు దక్షిణాన కృష్ణా మీద ఉండేటువంటి కేలై కానీ, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, ఎట్టెపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ వీటిని దిక్కు పూర్తి చేసే పనులు ముమ్మరంగా చేసి ఇంకోటి పాలమూరు రంగారెడ్డిని చేపట్టి 90% పనులు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 పైచిలకు చెక్ డ్యాములను కొత్తవి శాంక్షన్ చేసి నిర్మాణం చేసి పారే వాగుల మీద నిరంతరం నీళ్లు నిల్వ ఉంచేటట్లు ఇలా ఎండాకాలంలో కూడా చెక్ డ్యాములు ఎక్కిపారేటువంటి విధంగా చెక్ డ్యాములను తయారు చేసి వాగులు వంకలన్నీ కూడా ఎండాకాలంలో కూడా సజీవంగా ఉండేటట్టు చేసి వ్యవసాయానికే కాదు పశుపక్షాదులకు కూడా సంవత్సరం పొడవునా నీళ్లు దొరికేటట్లు తెలంగాణలో భూగర్భ జలాన్ని పెంచడమే కాదు, ఉపరితల నీటి ప్రవాహాన్ని పెంచి ఉపరితల నీటి ద్వారా మళ్ళీ భూగర్భ జలం పెరిగి రీసైక్లింగ్ ప్రాసెస్ ఇది. ఉపరితలంలో నీళ్లు ఉంటే భూగర్భం పెరుగుతుంది, భూగర్భంలో ఉన్న నీళ్లు వాడుతూ ఉంటే ఉపరితలంలో నీళ్లు మళ్ళీ భూగర్భంలోకి చేరుకుంటూ ఉంటాయి. ఆ విధంగా బ్యాంకులో కనుక రైతులకు సులభంగా అర్థం కావడానికి మనతోన 100 రూపాయలు ఉంటే బ్యాంకులు వేస్తే అవి ఖర్చు పెట్టే లోపల ఇంకో 100 కుడితే ఆ 100 కూడా బ్యాంకులు వేస్తే ఎప్పుడూ ఖర్చు పెడుతుంటాం మళ్ళీ అందులో వేస్తుంటాం అన్నట్లు అకౌంట్ మెయింటైన్ అవుతుంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది. భూగర్భ జలాలు కూడా అంతే. ఒకవైపు ప్రవాహ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు పారేటువంటి వాగులు వంకలు రిజర్వాయర్లు చెరువులు కుంటలు చెక్ డ్యాములు ఇవి నిండి సమృద్ధిగా వీటి నీళ్లు నిండడంతో పాటు రిజర్వాయర్లను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి, కాలువలను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి ఒక చోట కాలువ వారితే ఆ కాలువ కింద ఉండేటువంటి రాడార్లో ఉండేటువంటి ఆ పార్వాటకంలో ఉండేటువంటి మొత్తం చెరువులు కుంటలు అన్నీ కూడా నింపుతున్నాం కాబట్టి వాగులు వంకలు పారుతున్నాయి కాబట్టి వర్షాలు ఆగినాక కూడా ఈరోజు ఇవాళ వర్షాలు లేవు, 2 మాసాలకు ఎక్కువైపోయింది వర్షాలు పడక, 2.5 మాసాలు అయింది. కానీ అన్ని వాగులలో నీళ్లు ఉన్నాయి, అన్ని వాగులలో ఉండేటువంటి చెక్ డ్యామ్లలో కూడా నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు భూగర్భంలోకి ఇక్కడ ఒక పని అయితే భూగర్భంలో ఉండేటువంటి నీళ్లను బోర్లతో రైతులు వాడినా మళ్ళీ ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు పారవాడకం జరుగుతూ ఉంటే ఈ భూగర్భ జలం మెయింటైన్ అవుతూ ఏటేటా పెరుగుతూ వస్తుంది తెలంగాణలో. ఇది మన కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటిది. వాస్తవంగా వెనక్కి పోయి చూస్తే ఎందుకు ఇంత ప్రయత్నం చేసింది కేసీఆర్, ఎందుకు పోయినా మా సర్కారు ఇంత తీవ్ర ప్రయత్నం చేసింది నీళ్ల కోసం, ఒకసారి వెనక్కి నెమరేసుకుంటే ప్రజలు అర్థమవుతుంది. మన జ్ఞాపకాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పాత జ్ఞాపకాలను అర్థమవుతుంది. 1970 నాటికి తెలంగాణలో మూటబావులు ఉండేది. 1970 దశకం తర్వాత మూటబావులు మెల్లిమెల్లిగా అంతరించిపోయినాయి. కారణం ఏంటి? ప్రవాహ నీళ్ళు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రవాహం ద్వారా వచ్చేటువంటి నీళ్లను తెలంగాణలో నిల్వ ఉంచే పని చేయలే. నిల్వ ఉంచే పని ఏం చేయాలా? చెరువులు కుంటలతో ఎప్పటికప్పుడు దురస్తు చేసి ఎప్పటికప్పుడు నిల్వ ఉంచే ప్రయత్నం చేసి పూడికలు తీసి కట్టలు బందోబస్తు చేసి అలుగులు బందోబస్తు చేసి తూములు బందోబస్తు చేసి నీళ్లు వృధా కాకుండా కాపాడితే ఆ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లతోనే భూగర్భ జలం పెరిగేది. కానీ 1956 నుంచి వీళ్ళు చేసినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇది 100 సార్లు 1000 సార్లు మాట్లాడి నీటిపారుదల రంగ నిపుణుడు కేంద్ర జలసంఘ నిపుణుడు కీర్తిశేషులు విద్యాసాగరరావు గారు దాని మీద పుస్తకాలే రాశారు. తెలంగాణలో ఉండేటువంటి నీటిపారుదల వ్యవస్థను చెరువులు కుంటల వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో సమైక్య పాలకులు ఎట్లా విధ్వంసం చేసినారని చెప్పి అది దేనికి దారితీసింది? భూగర్భ జలం ఇంకిపోవడానికి దారితీసింది. మూటబావులు కరువు కాగానే రైతాంగం బోర్లు వేసుకున్నారు. 70 నుంచి 80 దాకా 70 నుంచి 80 90ల దాకా విపరీతమైనటువంటి బోర్ల మీద వ్యవసాయం నడిచింది తెలంగాణ. భూమిలో ఉండేటువంటి నీళ్ళ మొత్తం లాగేసుకున్నారు తెలంగాణ రైతులు గతి లేక. దాని నుంచి పుట్టుకొచ్చింది కరెంటు బిల్లులొద్దు మాకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ అందులోంచి పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే
90వ దశకం వచ్చేటప్పటికి బోర్లన్నీ అడగంటిపోయినాయి. సర్ఫేస్ వాటర్ పైన ఉండే నీళ్ళు ఉంటే కదా కిందికి ఎక్కడానికి. మీరు జలాశయాలు కట్టకపోతే కొత్తవి, కాలువల నిర్మాణం లేకపోయా, కొత్తగా నీళ్ళు ఇవ్వకపోతే, ఒక ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భూమిలోకి నీళ్ళు ఎట్లకెళ్ళి ఇంకాలి. ఆ ఇంకలేదు కాబట్టే ఉన్నటువంటి నీళ్లు అయిపోయేటువంటి క్రమంలో తెలంగాణ రైతులు బోర్ల మీద ఆధారపడిన తర్వాత విధిలేని పరిస్థితులలో పంటలు పండక కరువు వచ్చి భూములు వదిలిపెట్టి వలసలు పోయి కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకొని వందల వేల ఆత్మహత్యలైన తెలంగాణ రైతులు మనం చూసినాం. 2000 కంటే ముందు ఎన్ని భయంకరమైనటువంటివి. పత్తి చేలు ఎండిపోతే సోనియా గాంధీ కూడా వచ్చాయి కదా, ఎలా తెలుగుదేశం అధికారంలో ఉన్నాడు, సోనియా గాంధీ వచ్చి చూసిపోయాయి కదా. ఎన్ని ఇటువంటివన్నీ అనుభవాలు ఎన్ని పాతవి. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే నీటిపారుదల వ్యవస్థను పట్టించుకోని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు తెలుగుదేశం కానీ తెలంగాణలో నేల మీద వారేటువంటి నీళ్లను నిల్వ ఉంచే పని చేయని కారణంగానే, ప్రాజెక్టులు చేపట్టి రిజర్వాయర్లు చేపట్టి నీళ్ల నిల్వ ఉంచని కారణంగానే, వాగులు వంకలలో నీళ్లు బారియని కారణంగానే, చెరువులను కుట్టలను దురస్తు చేయని కారణంగానే నీటిపారుదల వ్యవస్థ విధ్వంసం అయిపోయి తెలంగాణలో కేవలం బోర్ల మీద ఆధారపడే వ్యవస్థ వచ్చింది. ఇగో దాన్ని మళ్ళా మార్చి భూమి మీద పారేటువంటి నీళ్లను పారించే దానికి ఏం చేయాలన్నటువంటి దాంట్లో పుట్టుకొచ్చిందే కేసీఆర్ సర్కార్ వచ్చినాక తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కుంటల దురస్సు చేసి నీళ్లు నిల్వ ఉంచే పని చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ ప్రాజెక్టుల రిజర్వాయర్లు నింపినాం. ఆ కాలువల ద్వారా వచ్చేటువంటి నీళ్లతోన చెరువులు కుంటలు నింపడంతో పాటు వాగులు వంకల్లో నీళ్లు పారించినాం. భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసినాం. దాంతోపాటు సీతారామ ప్రాజెక్టు పూర్తిగా వచ్చింది. పాలమూరు రంగారెడ్డి దగ్గరలో ఉంది. ఇంకా చిన్న చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేకం, చిన్న చిన్నగా ప్రాజెక్టులు అనేకం చేసినాం. ఇవి కాక 1000కి పైగా చెక్ డ్యామ్ల నిర్మాణం చేసినాం. ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకున్నా, లేకుంటే ఇంకే జిల్లా తీసుకున్నా, ఏ వాగు మీద అయినా అద్భుతమైనటువంటి చెక్ డ్యామ్ల నిర్మాణం జరిగిన కారణంగా ఒకటి భూగర్భ జలం పెరుగుతుంది, 2 నీరు వృధా కాకుండా కిందికి పోయి ఏట్ల పడి సముద్రం పోవాలి కాకుండా ఎంతో కొంత నీటిని ఒడిచి పట్టుకుంటున్నాం. ఎండాకాలం వస్తే మళ్ళీ వానలు పడేదాకా చెక్ డ్యామ్లలో ఉండేటువంటి నీళ్లు ఇటు చేపలు పెంచుకోవడానికి, అటు పశుపక్షాదులకు, అటు వ్యవసాయ రైతులకు పుష్కలంగా ఉపయోగపడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఈరోజు ఏం చెప్తా ఉంది, దేశంలో అగ్రగామి పంటలు పండుతున్నాయి తెల మీ ముఖానికి మీ వల్ల పడినాయా? గత ప్రభుత్వం యొక్క 10 ఏళ్ల చర్యలు కావా కారణం? దీన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలి? మీ చర్యల వల్ల ఇవాళ మీరు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయని కారణంగా 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాం. ఒక ఏడాది కాలం పోతుంది. దీని కారణంగా భూగర్భ జలం పెరగాల్సింది పెరగదు. తద్వారా రైతులు బోర్ల మీద ఆధారపడి బోర్లు నీళ్లు గుంజితే మళ్ళీ భూగర్భ జలం యొక్క సమస్య వస్తుంది, మళ్ళీ బోర్లు ఎండిపోతాయి, మళ్ళీ రైతాంగం విపత్కర పరిస్థితులకు వాళ్ళు బలి కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక ప్రాజెక్టును ఆలస్యం చేయడం మూలంగా లేదా పూర్తి చేయకపోవడం మూలంగా వచ్చే దుష్పరిణామాలు ఏంటంటే అంతిమంగా భూగర్భ జలం అనేటువంటిది ఇంకిపోతుంది. ఇవాళ ప్రధానంగా దక్షిణ తెలంగాణకు పెనుముప్పు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా. కాబట్టి రేపు వరంగల్కు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందో గతంలో, ఆ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి ఏ ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేదు. రుణమాఫీలో కేవలం సగానికి తక్కువ చేసి 36,000 కోట్లకు గాను 17,000 కోట్ల పైచీలకు చేసినటువంటి సర్కార్ లెక్కలే ఉన్నాయి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఎన్ని విడుదల చేసింది అనేటువంటిది ప్రభుత్వ ఆర్థిక శాఖలోనే ఉన్నాయి కదా. మీరు విడుదల చేసినటువంటి మొత్తం డబ్బులు 17,000 పైచీల కోట్లే, ఇవ్వాల్సింది 36,000 కోట్లు. అది మీరు చెప్పిందే. మొదట్లో చెప్పింది 42,000 కోట్లు, తగ్గించుకొని వచ్చి 36,000 కుదించారు. మీరు చెప్పిన 36,000 కూడా 15 ఆగస్టు లోపల అన్నారు. ఓ అబ్బో, ఒట్లు అయిపోయినాయి, తిట్లు అయిపోయినాయి, దాని తర్వాత శాపనార్థాలు అయిపోయినాయి, బూతులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇవ్వలే. ఇంకా మిగిలినటువంటి ఏమేమలైనాయి రైతులకు? రైతు బంధు అమలైందా? పెంచేది దేవుడెరువు. కేసీఆర్ ఇచ్చిందే ఈయనకే గతి లేదు కదా, ఎగ్గొడుతుంది కదా, లేదని చెప్తారు కదా. ఒక్కటంటే ఒకటి రైతులకి 12,000 రూపాయలు రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇచ్చేది. ఇక ఒకటి కాదు, 2 కాదు, 100 ఉన్నాయి దాంట్లో రైతు డిక్లరేషన్. ఈ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్కి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పోతున్నారు. దేనికి పోతున్నారు?